ఫేస్ చేయడం ఇలాంటివన్నీ ఎర్రర్స్ అనేది జరిగినప్పుడు various instances like 26/11 was one. It was mainly done from a certain cafe for the simple reason. So we actually at idea covers at a subsidized rate. And similar also your reports. All your reports can be లేవు మన బిజినెస్ ఎంత జరిగింది, వాకింగ్ ఎంత మంది కస్టమర్స్ వచ్చారు మర్చిపోయాడు అంటే సో ఆ ఒక్క ట్రాన్సాక్షన్ అనేది మనం మిస్ అయిపోతుంది. కానీ ఇస్తున్నాడు ఈవెన్ మన లాగ్ రిజిస్టర్ లో ప్రతిరోజు and your photo ID also. Contact number. Alternately, we have also provided having a valid photo ID for the simple reason that they are యాడ్ న్యూ రిజిస్టర్ కస్టమర్. ఎప్పుడైతే మన దగ్గర కస్టమర్ వస్తారో జస్ట్ దీని ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేదాన్ని ఇప్పటి వరకు జరిగింది ఇది. సిపి గారు రెండు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కేవ్స్ ని అసాంఘిక కార్యక్రమాలకి వాడుకోవడం. అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏమిటి? ముఖ్యంగా పిల్లల్ని యువకుల్ని చెడుదారు పట్టించే పోర్నోగ్రఫీ లేదా అశ్లీల చిత్రాలని చూసేందుకు కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి జరగకుండా ఉంటాం. ఒకటి ఏమిటంటే కేవ్స్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే ఏమిటి? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు కూర్చుని ఒక కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ ఆపరేట్ చేసి ఏం చూస్తున్నారు. సైబర్ కెఫేస్ ఉన్నాయి. సైబర్ కెఫేస్ నియంత్రణకు సంబంధించి ఐడియా యాక్ట్స్ ఆధ్వర్యంలో ఒక సాఫ్ట్వేర్ ఉంది. వివిధ పట్టణాల్లో, నగరాల్లో ఈ సాఫ్ట్వేర్ని కెఫే నిర్వాహకులు వాడుకుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల ఉపయోగాలు ఏమిటంటే కెఫేకి ఏ కంప్యూటర్కి ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ పర్టికులర్స్ అన్నీ అందులో రికార్డ్ అవుతాయి. ఒక్కసారి ఈ యూజర్ కనుక రిజిస్టర్ అయితే ఆ సాఫ్ట్వేర్ ద్వారా అతను ఎక్కడికి వెళ్ళి ఏ రకమైన కెఫేకి వెళ్ళి ఏ కంప్యూటర్ వాడినా ఆ డేటా బేస్లో అతని డీటెయిల్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక కెఫేలో ఒకరోజు పోయాడంటే 1 టౌన్ ఏరియాలో, మళ్ళీ రెండో రోజు 2 టౌన్ ఏరియాలో పోవచ్చు. ఒక 10 రోజుల తర్వాత బాంబే, ఢిల్లీ ఎక్కడికి పోయినా సరే అతను ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ కెఫేలో ఏం వాడాడు అనేటువంటి డీటెయిల్స్ వస్తాయి. మనకి ట్రాకింగ్ దొరుకుతుంది.